ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోస్ వదిలేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మంచి మంచి సినిమాలు వదిలేసుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందుంటారు. ఆయన ఏకంగా 8 సినిమాలకు పైగా వదిలేసుకున్నట్టు సమాచారం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. స్టార్ హీరోల దగ్గరకు చాలా కథలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని నచ్చక వారు వదిలేస్తూ ఉంటారు. కానీ అవే కథలతో ఇతర హీరోస్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కెరియర్లో 8 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల కథలను వదిలేసుకున్నారట. ఇంతకీ ఏంటా సినిమాలు? జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్కు చాలా ప్రత్యేకం. ఆయన నటన, డాన్స్ చాలా డిఫరెంట్. ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంలో తారక్ తర్వాతే ఎవరైనా. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. RRR సినిమాతో పాన్ ఇండియన్ స్థాయిలో భారీ ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న తారక్ వరుస హిట్లతో దూసుకువెళుతున్నారు. టాలీవుడ్తో పాటు పాన్ ఇండియన్ రేంజ్లో స్టార్డమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ కొన్ని హిట్ సినిమాలను మిస్ అయ్యారని మీకు తెలుసా? అంతేకాదు, ఎన్టీఆర్ వద్దనుకున్న కథలతో సినిమాలు చేసి కొంతమంది హీరోలు సూపర్ హిట్ కొట్టారని తెలుసా? తారక్ వదులుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ కిక్ సినిమాదే. రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్గా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా కిక్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే మొదట ఈ సినిమా తారక్ కోసం ప్లాన్ చేశారట. కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట. రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా కథ కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళిందట. కానీ తారక్ ఆ సినిమాను చేయలేదు. అంతేకాదు, ఆర్య సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్నే హీరోగా అనుకున్నారట. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే సుకుమార్ కెరియర్ బిగినింగ్ అవడం, రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో, కథ నచ్చినా కూడా తారక్ ఈ సినిమా చేయలేకపోయారు. ఎన్టీఆర్ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్. దీంతో అల్లు అర్జున్ ధైర్యం చేసి సుకుమార్ కు అవకాశం ఇచ్చారు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ నే కీలక మలుపు తిప్పేసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న మరో సినిమా పటాస్. అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ కు ఊపిరిపోసింది. కామెడీ, యాక్షన్, డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కే వినిపించారట అనిల్. కానీ ఈ కథ తాను చేయలేనని కళ్యాణ్ రామ్ దగ్గరకు పంపించారట తారక్. కానీ పటాస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఎన్టీఆర్ చేయాల్సిన మరో సినిమా కూడా కళ్యాణ్ రామే చేశారు. ఆ సినిమా మరేదో కాదు, అతనొక్కడే. ఈ సినిమా కథ కూడా ఎన్టీఆర్ దగ్గరకు వెళితే కళ్యాణ్ రామ్ కు బాగుంటుందని అన్నకు పంపించారట. అంతేకాకుండా ఎన్టీఆర్ వదులుకున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటించిన ఎవడు కూడా ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రను ముందుగా ఎన్టీఆర్ ను తీసుకోవాలని అడిగారట. కానీ అది గెస్ట్ రోల్ కావడం, ఫుల్ లెంత్ మల్టీ స్టారర్ కాకపోవడంతో తారక్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారని టాలీవుడ్ టాక్. ఇక నితిన్తో పాటు మరో నిర్మాత దిల్ రాజు కూడా లైఫ్ ఇచ్చిన సినిమా దిల్. ఈ సినిమాతోనే ప్రొడ్యూసర్ రాజు కాస్త దిల్ రాజు అయ్యారు. ఇక ఈ హిట్ సినిమాలో కూడా ఎన్టీఆర్ఏ నటించాల్సి ఉంది. ఆ కథ తనకు సూట్ అవదని తారక్ వదిలేసుకున్నారు. ఇక నాగార్జున కార్తీక్ కాంబోలో మూవీ ఊపిరిలో కూడా ఎన్టీఆర్ ను తీసుకోవాలని ట్రై చేశారట. కానీ ఆ పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ కాదని ఆయన రిజెక్ట్ చేశారట. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో భద్ర లాంటి మాస్ యాక్షన్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో ఎన్టీఆర్ వదిలేశారట. ఇలా తారక్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆడియన్స్ ను అలరించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి.